హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన రెసిపీ ఏమి అంటే కర్ణాటక స్పెషల్ వంచిన చారు కూరాకు తాలింపు అండి. అది కన్నడలో ఏమంటారంటే వంచిన చారు సొప్పున పల్య అంటారు. అది చేసి చూపిస్తున్నాను. మన కర్ణాటకలోనే కాదు, మన ఆంధ్రాలో కూడా చేసుకొని తినాలి కదండి. కాబట్టి మన ప్రేక్షకుల కోసం ఈరోజు చేసి చూపిస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, చేసేద్దాం, చూసేద్దాం రండి. మెయిన్ మనం వంచారు కావాల్సింది కూరాకు తీసుకున్నా. ఇక్కడ చిరుకూరాకు 2 కట్టలు తీసుకున్నాను. మీకు ఇదే కాకపోయినా తోటకూర అయినా తీసుకోవచ్చు, ఆకుకూరలు ఏదైనా తీసుకోవచ్చు. కాకపోతే మన ప్రాసెస్ అంతా ఇదే చేసుకునేది. గింజలు పచ్చి అనపకాయ అయినా వేసుకోవచ్చు, అనప గింజలైనా వేసుకోవచ్చు, కంది గింజలైనా వేసుకోవచ్చు, అలాగే పచ్చి అలసందలు వస్తుంది కదండి, అదైనా వేసుకోవచ్చు, ఎండివైనా వేసుకోవచ్చు. ఇవేమి దొరకలేదంటే పెసిల్ ఎట్లా ఇంట్లో ఉంటుంది కదండి, పెసిల్ వేసుకోవచ్చు, కందిపప్పు వేసుకోవచ్చు, అలాగే బీన్స్ వేసుకోవచ్చు. ఇలా గింజలు ఏవైనా వేసుకోవచ్చు. కాకపోతే ప్రాసెస్ అంతా ఇదే. నేను వేసి చూపిస్తున్నాను, చేస్తున్నాను. మసాలాలు కూడా ఏమేమి వేయించుతాను, ఏమేమి రుబ్బుతాను అన్నీ చూపిస్తాను. అది ఒక్కటి మీరు కరెక్ట్గా పెట్టుకుంటే ఏ కూరకైనా వేసుకోవచ్చు, ఏ పప్పులైనా వేసుకోవచ్చు. కాకపోతే మన ఇంట్లో గెస్ట్లు ఎక్కువ వచ్చినారనుకోండి, ఇది ఈజీగానే అయిపోతుంది, ఫాస్ట్గానే అయిపోతుంది. ఇంకొకటి అండి, ఎక్కువగానే వస్తుంది. క్వాంటిటీ ఎక్కువగానే వస్తుంది. చాలాను తినచ్చును. కాబట్టి మేమైతే ఇక్కడ మేమే కదండి, కర్ణాటకలో ప్రతి ఒక్కరు ఏ గెస్ట్లు వచ్చినా ఇదే ఎక్కువ చేస్తారు. ఎందుకంటే తృప్తిగా పెట్టచ్చు. నాన్ వెజ్ చెప్పచ్చా? ఇప్పుడు నాన్ వెజ్ 1 కేజీ మటన్ తెచ్చినామంటే ఏ ముక్క వేయాలి, ఏ ముక్క వేయకూడదు అని ఆలోచించాలి. ఇదైతే అలా కదండి, ఎంత కూరాకు వేసుకున్నా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే మన గింజలు తరకారీ అంతా వేస్తాం కదండి, కాబట్టి ఎక్కువ వస్తుంది. కాబట్టి దీన్ని ఎదురు చూసే పని లేదు. ఇక్కడ నేను కందిపప్పు 1 గ్లాస్ తీసుకున్నానండి. ఎందుకంటే నేను ఇక్కడ బీన్స్ వేస్తున్నాను, కూరాకు 2 కట్టలు వేస్తున్నాను. మీకు ఇంకా కావాలంటే తీసుకోవచ్చు. దీంతోనే కొంచెం పెసిలు కానీ తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కందిపప్పు ఒకటే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు దీనిని బాగా 2 సార్లు కడిగి స్టవ్ మీద పెట్టేద్దాం. ఇప్పుడు 2వ సారి కడుక్కునేద్దాము. ఇప్పుడు బస్సారు కండి నీళ్ళు అయితే నేను ఎక్కువ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఈ రోజు చేసి రేపు తింటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. కాబట్టి 2 పూట్లకు పెడుతున్నాను. ఇంకొకటి అండి, నేను మాటికి బస్సారు వంచారు 2 అంటాను. మీరు మిస్టేక్ చేసుకోవద్దండి. ఆంధ్రాలో అయితే దీన్ని చింతనీళ్ళు అంటారండి, ఇక్కడైతే బస్సారు వంచారు అంటారు. కాకపోతే వాళ్ళు చేసే చింతనీళ్ళకే వేరే మెజర్మెంట్, ఇక్కడ వేరే మెజర్మెంట్ రుబ్బేది. ఆ టేస్ట్ వేరే, ఈ టేస్ట్ వేరే. మీకు పక్క కొలతల్లో చేసి చూపిస్తున్నాను. మీరు చేయండి, ట్రై చేయండి, తినండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఇందులో నీళ్ళు పోసుకుందాము. నీళ్ళు ఎక్కువ తీసుకుంటాను అనేసి బిందిగే వంచేస్తున్నాను. చూడండి, ఈ పాత్రకి అర్ధానికి పోసుకున్న నీళ్లు. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేస్తాము. ఇప్పుడు ఇది కొంచెం పొంగులాగా వచ్చే కొద్దిగా మనం బీన్స్ రెడీ చేసుకోవాలి. అప్పుడు బీన్స్ వేసినామంటే ఈ 2 ఉడికేదానికి సరిపోతుంది. ముక్కాల భాగం ఇది ఉడికినప్పుడు కూరాకు వేసేయాలి. అప్పుడు 3 ఈక్వల్గా ఉడుకుతుంది. ఇప్పుడు మనము బీన్స్ క్లీన్ చేసుకుందాం. మనకు పప్పు ఒక పొంగు వచ్చే లోపల బీన్స్ క్లీన్ చేసి కట్ చేసుకునేయాలి. నేను ఇలా వంచారు బస్సారు అంటే నైటే చేస్తానండి. నైట్ తినచ్చును, పొద్దునకి తినచ్చును. ఇంకొకటి లంచ్ బాక్సులు కూడా ఇది చెడిపోదు, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఏంది ఇలా సరి చేసుకుంటుందని అనుకుంటున్నారా? బీన్స్ సన్నగా కట్ చేయాలండి. దీనికి కనిపించినట్లుగా, అంటే మన కూరాకులో బాగా మిక్స్ అయిపోవాలి. మన కందిపాయలు ఏ సైజులో ఉంటుందో ఆ సైజులో కనిపిస్తేనే బాగుండేది. మనం ఇంకొకటి అండి, ఏం చేసినా తరకారీ కోసే షేప్లో కూడా ఉందండి టేస్ట్ మాత్రం. కాబట్టి నేను ఇక్కడ సన్నగా కట్ చేసుకుంటున్నా. ఇలా సన్నగా కట్ చేసుకుంటే పిల్లలకి ఎత్తిపెట్టరు, తినేస్తారు. ఇంకొకటి చూసేకి బాగుంటుంది, తినేకి బాగుంటుంది. చిన్న ముక్కలుగా ఉంటుంది కాబట్టి తినేకి ఈజీగా ఉంటుంది. ఇంకా కొంచెం ఫాస్ట్ కావాలంటే మీరు కందిపప్పు ఇంకొక 1/2 అవర్ ముందర నానబెట్టినంటే ఇంకా బిన్నె ఉడికిపోతుంది. అప్పుడు 2 ఈక్వల్గా పెట్టేసినామంటే ఉడికిపోతుంది. ఇది ఒక 10 నిమిషాలు అయినాక కూరాకు వేసేసినామంటే ఇంకా ఫాస్ట్లో అయిపోతుంది. చూడండి, మన కందిపప్పు ఏ షేప్లో ఉందో అంతే సైజులో కట్ చేసినాను. ఇలా కట్ చేస్తేనే బాగుంటుంది కాబట్టి నేను ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు పప్పు కూడా పొంగు వచ్చేసింది, తక్కువ చేసేసినాను నేను మంట. ఇలా ఉడికే స్టేజ్లో బీన్స్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా ఒకసారి అట్లా కలుపుకుందాం. చూడండి, ఇప్పుడే చూడడానికి కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు కూరాకు రెడీ చేసుకోవాలి. ఇంకా చూడండి, కూరాకు కూడా క్లీన్ అయిపోయింది. పాపను మామనే క్లీన్ చేయించేసారు కూరాకు. ఇప్పుడు ఇందులో నీళ్ళు పోసి పెడదాము కొంతసేపు. అవని మన్నేమన్నా ఉంటే ముందుగా నీళ్ళు పోసినామంటే మన్నంతా పోయి కింద పోయి చేరుకుంటుంది. కాబట్టి ముందుగానే నీళ్ళు పోసి పెట్టేయాలి. ఒక 5 నిమిషాలు వదిలేద్దాం. ఇట్లే ఇందులో కొద్దిగా కల్లుప్పు వేస్తాము. కల్లుప్పు వేసేదాని వల్ల కూరాకు బాగా క్లీన్ అవుతుంది. కాబట్టి కల్లుప్పు ఇట్లా అది పెట్టేద్దాము. మనము పప్పు ఎంతవరకు వచ్చిందో చూద్దాం. మన పప్పు అర్ధం ఉడికిపోయి వచ్చిందండి. ఇప్పుడు మనం కూరాకు కట్ చేసుకుందాం బాగా అలచేసి. ఇప్పుడు పప్పు బీన్స్ అర్ధం ఉడికింది. ఇప్పుడు కూర క్లీన్ చేసి వేసుకుందాము. వేసుకున్నామంటే 3 ఈక్వల్గా ఉడుకుతుంది, తినేకి బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు కూర క్లీన్ చేసి వేసేద్దాం. బాగా అలిచి ఎత్తుకునేస్తాము. ఒక గిన్నెలోకి తీసేస్తా.
ఇప్పుడు బస్సారికి కూరాకు కట్ చేసుకుందాము. ఇంకొకటి కూరాకు ఎలా క్లీన్ చేసుకోవాలంటే ఈ కాండ్లు ఉంది కదండి, నేత కాండకి ఎంతవరకు నేతది ఉందో అంతవరకు తుంచుకుంటే చాలు. మళ్ళీ దీన్ని సన్నగా కట్ చేసుకుంటాము. తుంచినామంటే ఇంత పొడుగు తుంచినామంటే అది ఈకిలీకిలుగా కనిపిస్తుంది, తినరు ఇష్టంగా. కాబట్టి నేను ఇక్కడ సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసుకొని పొడిగా కట్ చేసుకోవాలి. కూరాకు సింపుల్గా చెప్పాలంటే మన పప్పు ఏ సైజులో ఉందో అదే సైజులో బీన్స్ కట్ చేసుకోవాలి. ఇంచుమించు కూరాకు కూడా ఆ సైజులోనే కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అవన్నీ చిన్నగా ఉండి ఇది పెద్దగా కనిపిస్తే బాగుండదు కదా, కాబట్టి అదే సైజులోనే కట్ చేసుకోవాలి. ఇప్పుడు పప్పు అర్ధం ఉడిపి వచ్చింది కదా, ఈ కట్ చేసిన కూరాకు వేసేద్దాము. ఇప్పుడు మిగిలిన కూరాకు కూడా కట్ చేసి వేసేద్దాము. ఇప్పుడు కూరాకు అన్నీ వేసేసాం కదా, ఒకసారి కలుపుకుందాము. చూడండి, ఫస్ట్లో నీళ్ళు పెట్టుకునేటప్పుడు ఎక్కువ అనుకున్నాము, ఇప్పుడు అన్నీ వేసే అందరికీ సరిపోయింది. ఇంకా ఎక్కువ పెట్టుకున్నా కానీ ప్రాబ్లం లేదు, మీకు కూర ఎక్కువ వస్తుంది అంతే. ఎలాగో పప్పు బీన్స్ సగం ఉడికిపోయింది, కూరాకు వేసేసాము. ఇప్పుడు కావాల్సింది మెయిన్ మసాలా రెడీ చేసుకునేద్దాం. ఇప్పుడు మసాలాకు కావాల్సింది 2 స్పూన్లు జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, కారంకి సరిపోయినంత మిరపకాయలు తీసుకోండి. మిరియాలు తీసుకున్నాం కాబట్టి తక్కువే తీసుకోండి మిరపకాయలు, 1 పెద్ద తెల్లగడ్డ, నెల్లికాయ సైజు చింతపండు, 1 పెద్ద సైజు ఎర్రగడ్డ, 1 చిన్న టమాటాలు 2, టెంకాయ మీకు ఎంత కావాలో అంత చూసి వేసుకోండి. ఇక్కడైతే నేను సరిపోయినంత వేస్తున్నాను. ఇప్పుడు ముందుగా ఎర్రగడ్డ కట్ చేసుకుందాము. ఎర్రగడ్డ పెద్దగానే కట్ చేసుకోండి, ఇదేం రుబ్బేదే కదా, కాబట్టి ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టేద్దాము. టమాటాను కడుక్కునేసినాను, టమాటా కూడా కట్ చేసి పక్కన పెట్టుకునేద్దాం. ఇది కూడా అంతే అండి, కొంచెం పెద్ద సైజులోనే కట్ చేస్తున్నాను. 3 భాగాలు కట్ చేస్తున్నాను ఒక టమాటాని, అంటే 6 దబ్బలు. తెల్లగడ్డ ఇక్కడ నేను పొట్టు తీయలేదు, అలానే వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని తీసేసి కడిగి పక్కన పెట్టుకునేద్దాం. టెంకాయ నేను చిన్న టెంకాయ తీసుకున్నాను. ఈ చిప్పు వచ్చి కూరకి, ఈ చిప్పు వచ్చి తాలింపుకి. మన పక్క వచ్చి శనగ్గింజల పొడి ఎలా వేస్తామో అలా ఇక్కడ టెంకాయ వేస్తాము. కాబట్టి ఇక్కడ దీనికే వచ్చేసాను నేను. మా ఇంట్లో టెంకాయ బాగా తింటామండి, కాబట్టి నేను టెంకాయ వేస్తున్నాను. ఇప్పుడు ఈ టెంకాయ తురుముకొని వచ్చేద్దాం. దానికన్నా ముందుగా దీన్ని ఒకసారి కలబెట్టేసిపోదాము ఎంతవరకు వచ్చిందో. ఇది ఉడికిపోయి వచ్చింది, దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఉప్పు వేసుకునేద్దాము. ఉప్పు మనకు సరిపోయినంతగా, తాలింపుకి పట్టాలి కదా, కాబట్టి సరిపోయినంత ఉప్పు వేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేస్తాము. ఇంకొక 2 నిమిషాలు ఉప్పు బాగా పట్టేదాకుంటే చాలు, మళ్ళీ వడిగేసేద్దాం. పాత్రలో కాబట్టి పప్పు ఉడకబెడతా అనేది ముందుగా ఉప్పు వేసుకోవద్దండి, ఉడికినాక వేసుకోండి. లేదంటే వేసుకునేసినామంటే పప్పు ఉడకలేదని చూస్తూ ఉండాలి. ఎందుకంటే ఉప్పు వేసినామంటే ఉడకదు, కాబట్టి లాస్ట్లో వేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు మనం పోయి టెంకాయ తురుముకొని వచ్చేద్దాం. నేనైతే ఇలా తురుముకుంటాను, మీలో ఎంతమంది ఇలా తురుముతారు? నాకు ఫస్ట్ స్టార్టింగ్ ఇది వచ్చేది కాదు, నేర్చుకున్నానండి. మనం పట్టినామంటే ఏది మనకు సాధ్యం కాదు అన్నట్లు ఉండాలి, కాబట్టి నేనైతే పట్టుగా నేర్చుకున్నాను దీన్ని. చూడండి, మన టెంకాయ తురిమే లోపల ఇది కూడా ఉడికిపోయింది. చూపిస్తాను చూడండి ఎలా ఉడకాలనేది. చూడండి పప్పు చూడండి ఎలా మెదిగిందో చూడండి. నలిపితే ఇలా వచ్చేయాలి మెత్తగా. అట్లా బీన్స్ చూద్దాము. చూడండి బీన్స్ కానీ ఇట్లా నలిపితే మెత్తగా అయిపోవాలి. కూరాకు చూద్దాం. చూడండి కూరాకు కానీ మెదిగిపోయింది. చూడండి 3 ఈక్వల్గా ఉడికిపోయినాయి. ఇంకోటి ఏమంటే ఉడకకపోతే పిల్లలకి కడుపు నొప్పి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కూరాకు కానీ పప్పు కానీ 3 ఈక్వల్గా ఉడికేట్లు మనం చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని వడగేసేద్దాము. ఇప్పుడు చూడండి మనం వడగేసే నీళ్ళంతా అట్లే కావాలి కదా మనకి, అందుకే ఈ బౌల్ పెట్టేసి దీనిపైన వడగేసేది పెట్టినాను. ఇప్పుడు దీన్ని కుమ్మరిచేద్దాం. అందులో స్టవ్ ఆఫ్ చేయలేదు, ఇంకా ప్రాసెస్ ఉంది, మనం వేయించుకోవాలి కదా మసాలాకి, కాబట్టి. చూడండి బస్సార్ అంటే ఇది బస్సారు, ఇది తాలింపు. సొప్పున పల్లి బస్సార్కి రెడీ చేసినామంతా. ఇప్పుడు మనం తిరుగుబత్త పెట్టాలి. ఇప్పుడు దీనికి కావాల్సింది ఇంకా వేయించుకోవాలి కదా, అది చేసేద్దాము. ఇది పక్కన పెట్టేద్దాం, బాగా వడగని నీళ్ళు. స్టవ్ ఆన్లోనే పెట్టినాం కదా, పెనం పెట్టినాము. దీన్ని ఎక్కువ మంట పెట్టేసి పెనం కూడా ఉడికెక్కింది. నూనె పోసుకుందాం కొద్దిగా, అది వేయించుకునేంత పోసుకుంటే చాలు. నూనె తక్కువే పడుతుంది కాబట్టి నూనె పోసుకున్నాము. ఇప్పుడు జీలకర్ర మిరియాలు వేస్తాం. ఇప్పుడు జీలకర్ర మిరియాలు వేసినాం కదా, ఎర్రగడ్డ, అలాగే తెల్లగడ్డ, ఎండుమిర్చి ఇవి వేసుకొని వేయించుకుందాము. ఇవన్నీ వేయించుకునేసినామంటే ఈజీ అండి తిరుగుబాత.
ఇప్పుడు ఇది కొద్దిగా వేగని, ఇప్పుడు ఇది కొద్దిగా వేగతనే టమోటా, ఇప్పుడు ఇందులోనే నెల్లికాయ సైజు చింతపండు వేస్తున్నాం. ఇది కొద్దిగా టమోటాలు మెత్తపడేదాకా వేగితే చాలు, స్టవ్ ఆపేద్దాం. మళ్ళీ ఇంకొకటి, ఇందులో ఉప్పు వేస్తే బిన్నె మగ్గుతుంది, కాకపోతే దాంతో వేసేసాం కదా మనము అప్పుడే ఉప్పు, కాబట్టి ఇప్పుడు నేను ఉప్పు వేయడం లేదు, అలాగే వేయించుకుందాం. ఇదేం టమోటాలు కొంచెం మగ్గిందంటే సరిపోతుంది. ఇంకొకటి, మీకు ఎండుమిర్చి కావాలో పచ్చిమిర్చి కావాలో కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేసినాను బాగుంటుంది, కాకపోతే నేను ఇక్కడ ఎండుమిర్చినే వాడినాను, కలర్ వస్తుంది కాబట్టి నేను ఎండుమిర్చి వాడినాను. టేస్ట్ అయితే రెండు వేసినా బాగుంటుంది. చూడండి టమోటా మెత్తబడింది, చూడండి ఇలా మెత్తపడితే చాలు. ఇప్పుడు ఎండు కొబ్బరి చెప్పినాం కదా, అది వేసుకుంటాం. మీకు ఎంత కావాలో అంత చూసి వేసుకోండి. నేను ఒక గుప్పుడు వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని వేసి ఒక 2 నిమిషాలు అట్లా కలబెట్టుకుంటే చాలు. టెంకాయ లేదంటే ఆప్షన్ అండి, మీరు శనగలు కానీ వేసుకోవచ్చు. మన చట్నీకి వేస్తాం కదండి, ఆ శనగలు వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే టెంకాయ వేస్తున్నాను. ఇప్పుడు వేగిపోయింది, స్టవ్ ఆపేస్తాం. ఇది చల్లారనిచ్చి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇంత చేసినాక దీనికి కాంబినేషన్ ఉండాలి కదండి, అదే అండి మన కర్ణాటక స్టైల్ రాగి ముద్దే, అది చేసుకుంటున్నాము. దీనికి అదే చాలా బాగుంటుంది కాబట్టి దాన్ని చేస్తున్నాను, కానీ ఇది నా స్టైల్లో చేస్తున్నాను. ఇప్పుడు ఈ మసాలా చల్లారింది, మిక్సీ పట్టేద్దాము. మసాలా అంటే ఇంతే అనుకున్నారా? ఇంతే కదండి, కూరకు పప్పు బీన్స్ ఉడకపెట్టినాం కదా, అది కూడా ఇంత వేస్తాము. అది వేసి రుబ్బే దానివల్ల టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది, కాబట్టి నేను అది ఇంత వేస్తున్నాను. చూడండి ఇంత వేస్తున్నాను, నాకు గుప్పిడి అంత వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ పెట్టేద్దాం. చూడండి మన మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను రుబ్బేదానికి కొద్దిగా నీళ్ళు తీసుకున్నాను. టీ గ్లాస్ ఉంది కదా, దాంతో అర్థము లేదన్నా సరిపోతుంది. నేనైతే కొద్దిగా వేసాను, టమోటా వేసాం కదా, ఉడకపెట్టిన కూరాకు వేసాము కదా, కొంచెం తేమ వచ్చింది, ఇంకా కొంచెం మెత్తగా కావాలని నేను కొద్దిగా నీళ్ళు వేసాను. ఇప్పుడు తిరగబాత పెట్టుకునేద్దాం. ఇప్పుడు నూనె వేసుకుందాము. తిరగబాతకు కూడా నూనె తక్కువే పడుతుంది, ఎక్కువ పట్టేలేదు. మనము ఇంకా వేయించేది ఏం లేదండి, మసాలా వేసేసి నీళ్ళు వేసేసేది, కాబట్టి నూనె కొద్దిగా వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు కొద్దిగా ఆవాలు, ఆవాలు చిట్లా పట్ల అనింది కదా. ఇప్పుడు 4 ఎండుమిర్చి, మీ ఆప్షన్ అది, నేను వేస్తున్నాను ఎండుమిర్చి. అది కొద్దిగా వేగినాక కరివేపాకు. ఇప్పుడు మసాలా వేసేస్తాం. మసాలా ఏదైతే రుబ్బుకోండామో అది. ఇప్పుడు మసాలా వేసినాం కదండి, ఊరికే అట్లా కలుపుకొని ఏదైతే ఉడకపెట్టి నీళ్ళు పక్కన పెట్టుకున్నామో అదే బస్సారు. ఇప్పుడు ఈ నీళ్ళు వేసేద్దాం. నీళ్ళు వేసేసి మనము ఉడకపెట్టిండేది అంతా దీంతోనే దిగింటుందండి, కూరాకు గింజలు అంతా, ఆ సారం అంతా ఇందులోనే ఉంటుంది కాబట్టి ఇదే టేస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇది హెల్త్కి మంచిది, మన తాలింపు కన్నా ఇదే మెయిన్, ఎందుకంటే అంత ఉడికి ఇందులో ఉంటుంది కదా కాబట్టి. ఇప్పుడు బస్సారికి కొద్దిగా ఇంగు వేసుకుందాము. ఇంకొకటండి, కన్నడ వాళ్ళకి జ్వరము దగ్గు జలుబు ఏదొచ్చినా మెయిన్ బస్సారు ఉప్సారు అనేసి ఇది చేసి తింటారండి. దీనికి కుదరకపోతేనే హాస్పిటల్కి పోయేది, కాబట్టి ఇంతే అండి. బాగా ఇది కొంతసేపు ఉడికిందంటే దీన్ని దించేయచ్చును. ఆ లోపల మనం తాలింపుకి పెట్టేద్దాము. తాలింపుకి కాబట్టి నేను మీడియంగా కట్ చేస్తూ ఉన్నాను. తాలింపుకి ఇక్కడ 3 ఎండుమిర్చి వాడుతున్నాను, దీన్ని తుంచి పెట్టుకునేద్దాము. 9 భాగాలు వచ్చింది. ఇప్పుడు పెనం ఉడికెక్కింది, నూనె పోసుకుందాం. ఇప్పుడు ఆవాలు వేసుకుందాం. నూనె కాగిపోయింది. ఆవాలు సౌండ్ వచ్చినాక ఎర్రగడ్డ, ఇప్పుడు ఎండుమిర్చి, ఎండుమిర్చి వేసుకున్నాక ఎర్రగడ్డ, ఇప్పుడు దీన్ని కలుపుకుందాము. ఇందులోనే కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు ఇది వేగిపోయింది. ఇప్పుడు కూరాకు వేసేద్దాం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము. ఇప్పుడు టెంకాయ తురుము వేసుకుందాం. చూడండి తురుము పెట్టుకున్నాం కదా, ఇది వేసుకునేద్దాము. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకునేద్దాము. చూడండి చూడడానికి కూడా బాగుంది కదా. మన సైడ్ అయితే శనగగింజలు పొడి వేస్తారు, ఇక్కడైతే టెంకాయ వేస్తారు కదండి, నేను అలానే వేస్తున్నాను.
అంటే ఇలా చేస్తే పాప మామ చాలా ఇష్టంగా తింటారు కాబట్టి ఇలాగే వేస్తున్నాను. చింతనీళ్ళు అంటే మన ఊరి సైడ్ చిలికిరా మిరలు వేసి తిరుగుబాటు పెట్టేస్తారు. కాకపోతే ఇన్ని వెయ్యరు అక్కడైతే. నేనైతే ఇక్కడ స్టైల్లో చేస్తున్నాను. అక్కడ స్టైల్ ఎప్పుడు చేసి తింటానే ఉంటాం కదా. ఇక్కడ స్టైలు మన వాళ్ళకి తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చూపించాలి కదండి ఈ వంట. కాబట్టి మన వాళ్ళ కోసం ఈరోజు మీ సాకులో మేము కూడా బస్సారు తింటున్నాం. ఇప్పుడు తాలింపు కూడా అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేస్తాను. చూడండి బస్సారు కూడా బాగా ఉడుకుతా ఉంది. ఇంకా అయిపోయింది, తాలింపు అయిపోయింది, ఇదే అయిపోయింది. ఇది ఇంకొక 2 నిమిషాలు ఉంటే ఇది స్టవ్ ఆఫ్ చేస్తాను. 2 minutes later. అయిపోయిందండి, బస్సారు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్ పెట్టేద్దాము. కర్ణాటక స్టైల్ ఇన్ని చేసినాం కదండి, దీనికి కాంబినేషన్ ఉంటేనే కదండి దానికి న్యాయం చేసినట్లు అవుతాం బస్సార్కి. కాబట్టి నా స్టైల్లో మీకు ఒట్టిపిండి సంగటి చేసి చూపిస్తున్నాను. లాస్ట్ టైం మీకు రాగి ముద్ద చేసే చూపించినానండి పితికి బేల కూరలో. కాకపోతే అది మీకు మెజర్మెంట్ ప్రకారం చూపించినాను. ఇది ఇంకా ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ పాత్ర పెట్టుకున్నాం కదండి, ఈ పాత్రకి అర్ధం నీళ్ళు పెట్టుకున్నాను. ఇందులో ఫస్ట్ కొద్దిగా పిండి వేసేద్దాము, ఒట్టి రాగి పిండి వేసేద్దాము. ఎందుకంటే ఉండలు కట్టకుండా ఉంటుంది కాబట్టి ఒట్టి పిండి. దీన్ని బాగా కలిపి వదిలేద్దాము. 1 స్పూన్ వేస్తే చాలండి. ఇప్పుడు దీన్ని బాగా కలిపి వదిలేస్తాము. మళ్ళీ మీరు పిండి దేంతో అయితే వేసుకుంటారో, ఏ కప్పుతో అయితే వేసుకుంటారో, ఇప్పుడు ఈ కప్పుతో ఒక మనిషి కంటే ఈ కప్పుతో 3/4 కప్పు అయితే ఒకరికి ఒక ముద్ద అవుతుందండి, ఈ సైజు వస్తుంది. కాబట్టి మేము ఇక్కడ 3 వేస్తున్నాను. నేను ఇది పొద్దున్న ఉంటే కూడా కలిపి తాగదామనేసి ప్లాన్లో ఉన్నాను. దీంతో 3 కప్పులు పిండి వేస్తున్నాను ఫుల్లుగా. వేసే ముందర ఈ నీళ్ళు బాగా ఉడుకుతుంది, ఆ నీళ్ళు కొద్దిగా తీసి పక్కన పెట్టుకునేస్తే కొంతమందికి గట్టిగా కావాలి, కొంతమందికి మెత్తగా కావాలి. వాళ్ళు ఏ మెజర్మెంట్లో తింటారో ఆ మెజర్మెంట్లో తీసి వేసేసి మనకి ఇంకా మెత్తగా కావాలంటే నాకు నా కూతురికి మెత్తగా కావాలి, మామకు కొంచెం గట్టిగా కావాలి. కాబట్టి నేను ఈ నీళ్ళు తీసి పక్కన పెట్టుకుంటాను. మామకి చిన్న ముద్ద చేసి పెట్టేసి మళ్ళీ మేము కొద్దిగా ఎసురు పోసి మళ్ళీ ఇంకా కొంచెం మెత్తగా చేసుకొని తింటామండి. ఇది చాలా హెల్దీ ఫుడ్ను చెప్తారు. ఎందుకంటే ఒట్టి పిండి, ఇందులో బియ్యం ఏమి వేసేయలేదు, అన్నము వేసేయలేదు. షుగర్ పేషెంట్లకి చాలా యూజ్ అవుతుంది. తప్పకుండా చూడండి, ట్రై చేయండి, తినండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. చూడండి కర్ణాటక స్టైలు ముద్ద రెడీ. దీనికి బస్సారు, కర్ణాటక స్టైల్ బస్సారు, తాలింపు. ಆಯಿತು, ರಾಗಿ ಮುದ್ದೆ ಬಸ್ಸಾರು ಪಲ್ಯ రెడీ ಆಯಿತು. బన్నీ టేస్ట్ ಮಾಡೋಣ. ఇప్పుడు దీన్ని రిపీట్ చేస్తానండి తెలుగులో. రాగి ముద్ద బస్సారు పల్యం రెడీ అయిపోయింది, రాండి టేస్ట్ చూద్దాం. ఇదే అండి నేను చెప్పింది కన్నడలో కూడా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరి ఇంకెన్నో చేస్తాను. మళ్ళీ కలుద్దాం, బాయ్.